మోతవారి మలయ మామ పిలుద్దాం. మామా ఓ మామా. ప్రియమైన చలికాలం బాగుండే చలి బగ్గ వెత్తవచ్చే ములుకు గడ్డక ముఖ్యమంత్రి సారుకు బరాబర్ మల్లయ్య రాయునది ఏమనగా. మా మామ ఎవరికో ఉత్తరం రాస్తాను. ఎవరికి కావచ్చు మామ? ఎవరికే ఉత్తరం రాస్తాను? అరే నువ్వు అన్న సిరివల్లి, మీ అన్న రేవంతం సార్కే ఉత్తరం రాస్తానా? అబ్బా, నువ్వు చదివిన పెదబాల శిక్ష చదువుకు ఏకంగా ముఖ్యమంత్రికే ఉత్తరం రాస్తానవా? ఏమని రాస్తాను? ఏమనంటే ఈ నెల 28వ తారీఖు నుంచి భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తామని చిన్న సీఎం సార్ ప్రకటించింది. తెలియదా నీకు? నాకెందుకు తెలియదు? 12,000 2 విడతలుగా ఇస్తారట కదా. ఇక మొదటి విడత ఈ నెల 28వ తారీఖు అట్నే అకౌంట్లకు విడుదల చేస్తారని కూడా అన్నారు కదనే మామ. నిజమే గాని అసలు మన రాష్ట్రంలో భూమి లేని పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? సర్కారు దగ్గర నిజమైన లెక్క ఉన్నదంటవా ఇంతకు? మా రేవంత్ అన్న ఏ పథకం పెట్టినా నీకు డౌటే వస్తుంది. నీకు డౌట్ రాంది ఎన్నడు చెప్పు? అబ్బో, డౌట్ రాంది ఎన్నడానేమో దీర్ఘం తీసుకుంటానా పడుతుంది. నీ అన్న పెద్ద సొక్కం పూసైనట్టు. మంచిగా రాని మాటలు లేకుంటే మర్యాద దక్కది. మీ పెద్ద సార్ లెక్క మా అన్నేమన్నా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని అనుకుంటాను ఏంటి? నీకు నీ అన్నకు మర్యాద ఇచ్చుడేందే నీరు అన్నదానా? మందికి పుచ్చిన బిడ్డను మాకు పుచ్చిన బిడ్డను ఎత్తుకొని సంబరపడ్డట్టుగా మా పెద్దసారి కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మీ అన్న 3 రంగులు వేసి ఇగో పేదోళ్లకు మేము ఇల్లు ఇస్తామని చెప్పుకో తిరుగుతాడు. అబ్బా, మొత్తం మీద గుంపు మేస్త్రి అనిపించుకున్నాడే మీ అన్న. అగో, మీరు కట్టించినంత మాత్రాన ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము కాబట్టి మేము ప్రజలకు వంచుతాం. అవి మీ సొంత రూపాయలతోనేమన్నా కట్టించిర్రా ఏంది? ప్రభుత్వం సొమ్మేనాయే, ప్రజలకు వంచుడు తప్ప? అరే నేను కూడా తప్పని అంటలేనే పోరి. మా సార్ కట్టించిన ఇళ్లకు రంగులు వేయకుండానే ప్రజలకు అప్పచెప్పవచ్చు కదా. ఇదేం పని? కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మా సార్ కంటే గొప్ప పనులు చేస్తాడు కావచ్చు అనుకున్నా గానీ మా సార్ కట్టించిన ఇళ్లకు రంగులు మార్చుడు ఆనవాళ్ళు లేకుండా చేసుడా ఇదేం లత్త కోరి పని మీ అన్నది? మామ, వాళ్ళ కోసం మనం ఎందుకు లొలి పెట్టుకోవాలి గాని ఇంతకు ఉత్తరంలా ఏమని రాస్తానో చెప్పు. అసలు పేదలనే గుర్తించకుండా మొదటి విడత 6,000 రూపాయలు ఈ నెల 28వ తారీఖు నాడు అకౌంట్లలో ఎత్తేస్తారని రాస్తానా? ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయే మామ. రైతు బంధు రానోళ్ళ లెక్క తీసిండ్రు అనుకో, గాలకు భూమి లేదు కాబట్టి రైతు బంధు రాలేదని. ఇక భూమి లేకుంటే పేదోళ్ళు అన్నట్టే కదా. గాలకి ఈ పథకం వర్తింపజేస్తారేమో చూడాలే. తొందర పడితే ఎట్లనే మామ? తొందర పడ్డది నేను కాదు, నువ్వు మీ అన్న. ఇక ఎట్లా జనవరిలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి కాబట్టి గా ఓట్ల కోసం పోయినప్పుడు ఒక్క బస్సు పిరి తప్ప నువ్వు చెప్పిన హామీలల్లో ఏ ఒక్కటి నెరవేర్చలే. ఎందుకని ప్రజలు నిలదీస్తారు కదా. ఇక గందుకే ఈ డ్రామా ఆడతాను మీ అన్న. అవు మామో, నువ్వు అంటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. అన్ని పథకాలకు రేషన్ కార్డు లింక్ పెట్టబట్రి. అసలు ఇంకా రేషన్ కార్డులే కొత్త ఇయ్యలేదు. మరి పేద కుటుంబాలను ఎట్లా లెక్క పెడతారే? రాష్ట్ర ఖజానాలో 1 రూపాయి లేదన వచ్చే. ఆర్టీసీకే ఇంకా మస్తు రూపాయలు బకాయి ఉండే. రుణమాఫీ కూడా పూర్తి కాకపాయే. అరే నెలకు 4,000 పింఛన్ ఇస్తానని పాత లెక్కన 2,000 ఇవ్వచ్చే. ఇక ఇప్పుడు చెప్పు మీ అన్న ఏ నుంచి పథకాలు అమలు చేస్తాడో మరి. మీ పెద్దసారి చేసిన అప్పులకు వడ్డీలు కట్టేటందుకే బొచ్చడు రూపాయలు పోవట్టే. ఇక ఖజానాల రూపాయి లేకుండా చేసింది మీ పెద్దసారే కదనే. నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీల మీద ప్రజలు నిలదీస్తే మా పెద్దసారి మీద నెడతారా? ఆ సోయి ముందుగానే ఉండాలి. అయినా కూడా మా పెద్దసారి 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు రాష్ట్రం నంబర్ 1 ఉన్నది దేశంలో. ఎరికైనా అసలు కేంద్రం ఏ అవార్డులు ఇచ్చినా మన రాష్ట్రానికే వచ్చేది. మరి మా సార్ ఎట్లా పరిపాలించిండు 10 ఏళ్ళు? గందుకే మరి మా అన్న మీ పెద్ద సార్ని అసెంబ్లీకి రావయ్యా స్వామి, నీ అనుభవంతో మాకు సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీ పెద్ద సార్ అసెంబ్లీకి అత్తలేడాయే. మీ పెద్ద సార్ పరిపాలన మంచిగానే చేస్తే అసెంబ్లీకి ఎందుకు అత్తలేడు చెప్పు? ఏందే బుజ్జి ఏమంటున్నావు? వినబడతలేదు ఏంది? ఇప్పటిదాకా అన్ని మంచిగానే అయినొచ్చినాయి కానీ ఇక మీ పెద్ద సార్ అసెంబ్లీకి ఎందుకు అత్తలేడని అడిగే వరకు వినవాళ్ళనట్టు నాటకాలు ఆడతావు కదా. అబ్బా అయ్యో బుజ్జి, ఏ జరసేపు అయ్యో నాకు కడుపులో అంత గలగల అవుతుంది. నేను మళ్ళా తాగు. మా పెద్ద
సార్ అసెంబ్లీకి వచ్చేదాకా ఈ పోరి నా ఇద్దరు దిత్తనే ఉంటాను. అయినా ఉద్యమం నడిచే రోజుల్లో రేవంత్ రెడ్డి కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ ఉన్న ముఖ్యమంత్రులనే మా సార్ గడగడలాడిచిండు. ఈ రేవంత్ సారు లెక్క మా సార్కు ఎందుకు అత్తలేడు కావచ్చు అసెంబ్లీకి. నీ జుట్టు అంతా వీక్కున్నా నీకు అర్థం కాదు కానీ ఈ శివకళపూర్ నన్నే చూస్తాను. నేను చెప్పు పో పో, ఎన్ని రోజులు తప్పించుకొని పోతావా? ఇవాళ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ లీడర్ హరీష్ అన్న మా మలయ మామ లెక్కనే మాట్లాడబట్టిండు. ఆయన ఆర్థిక శాఖ మంత్రికి ఉన్నప్పుడేమో సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టి ఇప్పుడు సీతక్కని ప్రశ్నించబట్టే. అసలు షెయి పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక సర్పంచ్లే లేరు. ఇప్పుడు సర్పంచ్ల బిల్లులు చెల్లించకుండా మీరు సర్పంచ్లను ఇబ్బంది పెడతాండ్రని నీతి వ్యాఖ్యలు మాట్లాడబట్టే. ఇక తెలివి ఒక వాళ్ళకే ఉన్నట్టు దొంగే దొంగ దొంగ అని అనుడే ఇదే కావచ్చు.